కొందరు ప్రజాస్వామ్య భావజాలకులను పిలిచి ప్రజాస్వామ్యాన్ని నిర్మించబడ్డ కష్టాల యొక్క ఫలితాల యొక్క అవగాహనను అంబేద్కర్ యొక్క ఐడియాలజీని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. గత 275 వారాలుగా విజయవంతంగా దాన్ని కొనసాగిస్తూ ఈరోజు 276వ వారానికి మేము నిలబడగానే వచ్చినందుకు కందగట్ల సత్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ జిల్లాలి పూలే అంబేద్కర్ లాచన విధానం జిల్లాలి జిల్లాలి పూలే అంబేద్కర్ లాచన విధానం జిల్లాలి జై భీమ్ జై భీమ్. ఆయన వల్ల కొన్ని వర్గాలకు న్యాయం జరిగింది. ఇంకా జరగవలసిన చాలా న్యాయం ఉన్నది. ఈనాడు అన్ని వర్గాలకు బీసీ కానీ ఎస్సీ కానీ మైనార్టీ ఇంకా అన్ని వర్గాలకు ఆయన రాసిన రాజ్యాంగము ఇప్పటికీ ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి దీనివల్ల మనకి అందరికీ ఒక మేలు జరుగుతుంది. కార్యక్రమం ప్రతి వారం ఇక్కడ అంబేద్కర్ గారికి జ్ఞానమాల ప్రోగ్రాం పేరిట ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా ప్రతి వారం జరుగుతూ ఉంది. దీనికి సహకరించిన పెద్దలకు అందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు కందగట్ల సందీప్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ వారి బృందానికి కూడా అభినందిస్తూ ఈ యొక్క జ్ఞానమాల ప్రోగ్రాము ఇక్కడనే కాకుండా ప్రతి గ్రామంలో కూడా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కానీ అంబేద్కర్ గారి అనుసరించిన విధానాలు కానీ ప్రతి ఒక్కరికి గ్రామాన పోవాలని దానికి వారి బృందం పూర్తిగా సహకరించాలని కోరుకుంటా ఉన్నాము. అలాగే అంబేద్కర్ గారు ఈ యొక్క భారతదేశాన్ని జోహార్ 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 విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ జిల్లాలి విద్యార్థుల ఐక్యత జిల్లాలి జిల్లాలి విద్యార్థి అంబేద్కర్ జోహార్ 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 తెలంగాణ జిల్లాలి 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 భారత రాజ్యాంగం జిల్లాలి జిల్లాలి. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మనం అందరము ఆ రోజు చనిపోయిన ఇండియన్ జవాన్స్ కి మనమందరం కూడా ఒకసారి నివాళులు అర్పించాల్సి మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాము. కేసర్ సర్కిల్ పరిధిలో ఈరోజు ఇక్కడ సమావేశం జరగడానికి ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న 276వ విద్య పూలమాల అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విద్య పూలమాల కార్యక్రమంలో ఇక్కడ సమావేశానికి చేసిన ముఖ్య ఆర్గనైజేషన్ సంబంధించిన ముఖ్యమైన నాయకులు విశాల రవికుమార్ గారు, అదేవిధంగా సత్యమన్న గారు, అదేవిధంగా నరసింహరావు గారు, విశాల రాజేష్ కుమార్ గారు, రామ్దాస్ గారు, అదేవిధంగా నాతో ఇక్కడ పాల్పంచుకున్న కార్యక్రమంలో పాల్పంచుకున్న పంచాల వెంకరెడ్డి గారు, ఇంకా మల్లేష్ గారికి, యూత్ కాంగ్రెస్ నాయకులు బీకే గారికి, అదేవిధంగా సాయి కుమార్ గారికి, అక్బర్ గారికి పేరు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతకాలి అని చెప్పేసి ఆయన ఒక రాజ్యాంగాన్ని రచించారు. అదే రాజ్యాంగం ఈరోజు కూడా అమలు పరుస్తున్నాం. అదే రాజ్యాంగంలో అమలు పరుచుకుంటూ మనం ఈరోజు కూడా అదేవిధంగా జీవనం గడిస్తున్నామంటే అది మన అదృష్టంగా భావిస్తున్నాము. రాజ్యాంగం రచించడానికి ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు నాడు స్వేచ్ఛ, సామాజిక సమానత్వం, విద్య, ఇది ప్రతి ఒక్కరికి కావాల్సిన హక్కు, ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు. మనం ఈరోజు బతకడానికి స్వేచ్ఛగా బతకాలి. ప్రతి ఒక్క పౌరుడు కానీ ఎవరైనా కానీ స్వేచ్ఛగా బతకాలి, విద్యను అభ్యసించాలి. సామాజిక సమానత్వం, అందరూ సమానమే, ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ఏం లేదు. ఆ విధంగా ఆయన ఒక కమిటీలో చైర్మన్గా వ్యవహరించి రాజ్యాంగాన్ని రచించి దాన్ని పొందుపరచడం జరిగింది. మన భారతదేశానికి అది ఒక గొప్ప విషయం. అదేవిధంగా ఆ రోజు నాడు మన అంబేద్కర్ గారు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా మనకు పనిచేసినారు మన భారతదేశానికి. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ సమానంగా ఉండాలి అన్న ఉద్దేశంగా ఆయన ఒక రాజ్యాంగం రచించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మనం అందరం ఆయనను స్మరించుకుంటూ
ఇంకా మన మన మనుగడను పెంచుకుంటూ మన భారతదేశాన్ని ఒక అభివృద్ధి స్థాయిలో నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మన మిత్ర బృందానికి ప్రభుదా ఇంటర్నేషనల్ వారు కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి నా యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి వాళ్ళకి ఈరోజు నేను ఇస్తున్నాను, మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు నా అభినందనలు వారికి, ఇక్కడికి నాతో పాటు ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.